అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. చాలా డిస్టర్బింగ్ విషయం అనొచ్చు ఇది. ఎందుకు అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే పిల్లలు ఒక టీనేజర్స్ అనే కాదు, 10th, 8th, 9th, 7th చదివే పిల్లలకి కూడా ప్రెషర్ ఎక్కువైపోయింది. అది ఒప్పుకుంటున్నాం, స్టడీస్ గురించి లేదంటే ర్యాంకింగ్ గురించి ఎక్కువైపోయింది. కాకపోతే ఈ ప్రెషర్ వల్ల సూసైడ్ కేసెస్ కూడా వాళ్ళల్లోనే ఎక్కువైపోయాయి. అది మరి స్టడీస్ రిలేటెడ్ ఉంటుందో, ఇంకేమైనా ప్రెషర్స్ ఉంటున్నాయో, పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే వాళ్ళు చదువుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి కావచ్చు. బట్ ఇప్పుడు కొన్ని సంఘటనలు చూసాను ఏంటంటే, ఎగ్జామ్స్ అయిపోయినాక రిజల్ట్స్ వచ్చినాక రిజల్ట్సే చూసుకొని ఫెయిల్ అవుతున్నామని సూసైడ్ చేసుకున్న కేసెస్ దగ్గర నుంచి ఇప్పుడు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదనే ప్రెషర్ తీసుకొని కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో వీటిని ఎలా మనం చూడొచ్చు అంటారు? అండ్ ఈ స్టూడెంట్స్ మైండ్ సెట్ని మనం ఎలా మారుస్తే ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు అని అంటారు మీరు? ఖచ్చితంగా చాలా ఆందోళనకరమైన విషయం. దీనికి అందరి పాత్ర ఉంది. అంటే పాఠశాలలు కానీ, విద్యాలయాలు కానీ, అంటే స్కూల్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్, పేరెంట్స్. అయితే తక్కువ పాత్ర పిల్లలదే ఉందని చెప్పచ్చు. వాళ్ళ మీద వీటన్నిటి ప్రభావం ఉండడం వల్ల వాళ్ళు ప్రభావానికి లోనై కొంత మానసికంగా బలహీనపడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు స్ట్రెంథన్ కావాలంటే ఏం చేయాలి? బేసికల్గా పేరెంట్స్, వాళ్ళు ప్రథమ గురువు అంతే కదా. అదే తల్లి, తండ్రి అండ్ అగైన్ స్కూల్లో టీచర్స్. అవి లేకపోవడం వలన, అవి లోపించడం వలన పిల్లలందరూ కూడా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. ప్రాపర్ గైడెన్స్ లేదు. ఇప్పుడు ప్రెషర్ అనేదాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఎలా అవుతుందంటే, ప్రీషూర్ ప్రెషర్ అనేదాన్ని ప్రీషూర్ అంటే పేరెంట్స్ ముందే మా అబ్బాయో మా అమ్మాయో ర్యాంక్ వస్తుంది, లేకపోతే టాప్ ఉంటాడు అని ప్రీష్యూర్ అంటే ముందే ఖచ్చితంగా వస్తుంది అని డిసైడ్ చేసుకుంటే ప్రీష్యూర్ అనేది ప్రెషర్ అవుతుంది యాక్చువల్గా. అలాగే టార్గెట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. వీళ్ళు ఏదో టార్గెట్లో అని అనుకుంటున్నారు కానీ అది వాళ్ళ మీద ప్రెషర్ ట్రిగ్గర్ చేస్తుంది. ఎప్పుడు కూడా కంఫర్ట్ సిచ్యువేషన్లో ఉన్నది కంటిన్యూటీ ఉంటుందండి. ఇప్పుడు బై ప్రెషర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు 20 చేయాలంటే ఒక మొదటి రోజు 21 కూడా చేయగలరు, 2 రోజు. కానీ ఆ ప్రెషర్ ఉండకూడదు. మీకు వదిలేస్తే కంటెంట్ వస్తుంది, కంఫర్ట్ వస్తుంది, క్వాలిటీ ఉంటుంది. ఒక మెషిన్ వేరు. ఆల్ మెషిన్స్ అండ్ ఇంజిన్స్, టూల్స్ ఆర్ మ్యాన్ మేడ్, బట్ మ్యాన్ ఈజ్ నాట్ మ్యాన్ మేడ్, గాడ్ మేడ్. కాబట్టి మనిషి అనే దానికి, హ్యూమన్ రిసోర్సెస్కు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి. ఈ 1440 RPM లేకపోతే 28 హై స్పీడ్, లో స్పీడ్ అని మిషన్ ఆన్ చేస్తున్నాం, కంప్యూటర్ ఆన్ చేస్తున్నాం. ఈవెన్ ఫర్ దట్ ఆల్సో ఈవెన్ కంప్యూటర్స్ కూడా అలసిపోతాయని కూలింగ్ సిస్టమ్ పెడుతున్నాం. అవునా? అంటే అవి కూడా హీట్ ఎక్కుతాయి. తెలుగులో దాన్ని ఏమంటారంటే డస్సిపోవడం అంటారు. యంత్రాలు కూడా మనిషిని అలసిపోవడం అంటారు, యంత్రాలను డస్సిపోవడం అంటారు. ఈ పదము తెలుగు పదము చాలా మందికి తెలియదు. మిషన్కి అలా అవుతున్నప్పుడు మనిషికి అవదా? ఇంకోటి, ఎప్పుడు కూడా ప్రెషర్లో రిజల్ట్ రాదు. అది చాలామంది ఈవెన్ అందులో మనం కూడా ఉన్నాం గమనించడం లేదు. ఏంటి ర్యాంకు? అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ రాంగ్ ఉంది. ఎన్నో చేంజెస్ వచ్చినా ఇంకా చాలా చేంజెస్ రావాలి. మన రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, ఈవెన్ మేధావులు కానీ ఎన్నో విషయాల మీద నిరంతరంగా డిబేట్స్ ఉంటాయి. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కంప్లీట్గా ప్రత్యేకించి డిబేట్ పెట్టి, మేధావులందరినీ కాల్ఫర్ చేసి, సెమినార్స్ మీటింగ్ పెట్టి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా విధానాన్ని ఎందుకు తీసుకురావు? వచ్చినాయి మార్పులు, వచ్చినాయంటే రాలేదని కాదు, వచ్చినాయి. అయినా ఇంకా సూటబిలిటీ లేదు. ఏంది? పుస్తకము అనేది విషయాన్ని ఇస్తున్నాయి, విజ్ఞానాన్ని ఇస్తలేవు అంతగా. కేవలం పుస్తకాలు చదివి ర్యాంకులు వచ్చినంత మాత్రాన లైఫ్లో టాప్ పొజిషన్లో సెటిల్ అవుతాడు అనేది భ్రమ. అలాంటి అంబానీ టాపా? ఇండియాలో టాపా? అదాని ఇండియాలో టాపా? ఈవెన్ ఇప్పుడు ఈ IAS ఆఫీసర్లు అందరూ కూడా కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీఫ్ మినిస్టర్ అంటే పేరు చెప్పదు, ఆయన ఏమన్నా ఎడ్యుకేషన్లో టాపా? అంటే జీవితంలో మనం ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అయితే ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి, అంటే ఇన్ జనరల్గా మాట్లాడినప్పుడు ఇవి కదా, పిల్లలకు వచ్చేసరికి చాలా స్వేచ్ఛ. నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఆడుతూ పాడుతూ అంటారు చూడు కదా, లర్నింగ్ విత్ ప్లే అనేది ఉండాలి. చాలామంది ఏంటంటే ప్లే స్కూల్స్ అంటాం చూడు, చిన్న పిల్లలకే అంటాం. యాక్చువల్ రిలాక్స్ ఉందా అండి?
డ్రిల్ పీరియడ్స్ ఉన్నాయా? మేము చదువుకునేటప్పుడు డ్రిల్ పీరియడ్స్, పీఈటీలు ఉండి డ్రిల్ Games పీరియడ్. period. ఇప్పుడు పీఈటీలే లేరు లేదు. స్కూళ్ళల్లో, డ్రిల్ పీరియడ్సే లేవు, ఆటలు లేవు, పాటలు లేవు. అంటే మనసుకి ఉల్లాసాన్ని కలిగించే, పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాలు ఉండడం లేదు. ఎంతసేపు చదువు 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 స్ట్రెయిన్. అంటే దీనికి ఒక లిమిటేషన్ ఉంటుంది, అది రిసీవ్ చేసుకోదు. అది ఇప్పుడు స్టడీ అవర్స్ అని పెడుతుండండి. అంటే నేను మొత్తం సిస్టమైజ్ వాళ్ళు తప్పు పడతలేను. ఇప్పుడు సపోజ్ 6 to 9 స్టడీ అవర్స్ అనుకో, అంటే 6కి అందరు పిల్లలు మిషన్ లాగా రెడీ అవుతారా? మీకు 6:30కి 3 ఉండొచ్చు, నాకు 7కి ఉండొచ్చు. అంటే నా ఇష్టం ఉన్నది ఆ చదువులో లేదు. 6 to 9 చదవాలి. అంటే మైండ్ ట్యూన్ అవ్వాలనేముంది? అందరి మైండ్స్ ఒకటేసారి చదవాలనేముంది? దట్స్ రాంగ్ బేసికల్గా. అంటే ఎప్పుడు ర్యాంక్స్ కొరకు, మార్కుల కొరకు అని కాకుండా గ్రాస్పింగ్. ఇక్కడే స్టేట్ సిలబస్కు సిబిఎస్సికి తేడా ఉంది. సిబిఎస్ అనేదేమో అంటే టు ద బెస్ట్ ఆఫ్ మై ఇంటర్ప్రిటేషన్ పార్ట్, అంటే చదువుకున్న దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది సిబిఎస్సి చెప్తుంది. ఈ స్టేట్ సిలబస్ ఏంటంటే బయాటింగ్ సిస్టమ్, మామూలుగా చెప్పాలంటే బట్టి చదవడం చెప్పడం. ఇది ఎలాంటిదంటే ఒక శ్లోకం లాగా. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా సంస్కృత శ్లోకం చదువుతారు. ఇది జనరల్గా చెప్తున్నా టపాలజిస్. అయితే శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. ఏ పిల్లోడైనా చదువుతాడు, కానీ మీనింగ్ తెలియదు. ప్రతి పదానికి అర్థం తెలియాలి. చదువు అలా ఉండాలి. ఇప్పుడు ఈ స్టేట్ సిలబస్లో ఏంటంటే శ్లోకాలు అందరికి వస్తున్నాయి, ఆ శ్లోకంలో ఒక పదానికి అర్థం తెలియడం లేదు. అలాంటి ఎడ్యుకేషన్ ఉంటే డెఫినెట్గా ఉంటుంది. అందుకని మీరు చూడండి, నేనేమంటే ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే 10th స్టేట్ టాపరు ఇంటర్మీడియట్లో స్టేట్ టాపర్ ఎందుకు అవుతలేడు? ఇంటర్మీడియట్ ఐపీఏలో వచ్చిన వాడు ఎంసెట్ ర్యాంకర్ ఎందుకు ఉంటలేడు? ఎంసెట్ బీటెక్లో టాప్ ఎందుకు ఉంటలేడు? ఐఐటీలు ఎందుకు సీట్ వస్తలేదు? ద బెస్ట్ జాబ్ ఎందుకు వస్తలేదు? ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్, వాట్ ఎవర్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది ఎందుకు? ఇవన్నీ తెలుసు, ఎవరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరు. యాక్చువల్గా గవర్నమెంట్ ముందుకు రావాలండి. గవర్నమెంట్ అనేది నిజంగా మన అందరికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుకో, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పేరెంట్స్ లాగా. ఒక మంత్రి మండలం మేబీ సీఎం ఒక్కడే అని కాదు, కానీ ఆ ప్రభుత్వం అంతా పేరెంట్ లాగా బిహేవ్ చేయాలి. అండ్ అగైన్ మెనీ టైమ్స్ అంటే చాలాసార్లు ఎలా అంటారంటే పశువుల డాక్టరు అంటారు. పశువుల డాక్టర్కు మనుషుల డాక్టర్కు ఒక చాలా ప్రత్యేకమైన తేడా ఉంది. మీరు ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి, స్పెషలిస్ట్ దగ్గరికి పోయినా కానీ అడుగుతాడు, అమ్మ ఏమనిపిస్తుంది అంటే ఊరికే స్టమక్ పెయిన్ ఎందుకు, తిన్నప్పుడా తిననప్పుడా, లేకపోతే టచ్ చేసి ఇక్కడ అక్కడ అని మీతో ఇంటరాక్ట్ అవుతాడు. పశువుల డాక్టరు పశువు మాట్లాడుతుందా? మాట్లాడదు, అయినా ట్రీట్ చేస్తాడు. అంటే ఎలా ఉండాలంటే గవర్నమెంట్ ఒక్కొక్కసారి పబ్లిక్ ఏం అడుగుతుండ్రు, ఏం చెప్తుండ్రు అనేది అవసరం లేకుండా కూడా వాళ్ళకి ఏం అవసరమో అనేది గవర్నమెంట్ పబ్లిక్ రిస్క్లోకి రాయాలి. దే ఆర్ గార్డియన్, దే ఆర్ పేరెంట్, మనకు రక్షణ, అన్నీ వాట్ నాట్. అందుకనే ఎన్నుకున్నాం. ఆ ప్రభుత్వాలు కొంత అట్లా వీక్ ఉన్నాయి. ఎప్పుడు టార్గెట్ పెట్టి ప్రెషర్ పెడితే ఇలాంటివి వస్తాయి. ఒత్తిడికి లోనవుతుండు. ప్రతి వాళ్ళు టాప్ అంటే ఏమండి, నంబర్ 1 అనే ర్యాంక్ ఒకటే ఉంటుంది కదా లక్షల విద్యార్థులల్లా. మరి ప్రతి వాళ్ళు ఆ 1 రాలేదనుకుంటే ఎట్లా? సెకండ్ అయినా కూడా బాధపడుతుంది చూడండి. అంటే ఈ లెక్కన అంటే జనరల్ థింగ్స్ ఇంకా తర్వాత వెళ్దాం. మరి ఏ పేరెంట్ ఏ స్టూడెంట్ హ్యాపీగా ఉన్నారు అంటే ఈ లెక్కన ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంటే హ్యాపీగా ఉన్నాడు. సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, మా అబ్బాయో అమ్మాయో ఫస్ట్ ర్యాంక్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? తప్పండి. మనం ఆలోచించే ధోరణిలో చాలా లోపభూయిష్టత ఉన్నది. విద్యా విధానంలో లోపభూయిష్టత ఉంది. ఏవో చెప్తానండి, అంటే ఎక్కడ షూటబిలిటీ ఉందో కొంత నాకు తెలియదు. ఇప్పుడు ఏదో తెలుగులో చెప్తున్నాం, బీజగణితం అని, ఆల్జిబ్రా అని, స్టాటిస్టిక్స్ అని, లాజిక్, ఇవన్నీ లగారిథమ్స్ అని, ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్లో ఎంతమందికి అవసరమో, ఎక్కడ అవసరం అవుతుంది అనేది తెలియడం లేదు. అంటే నేనేమంటా అంటే చదువులు జీతం కొరకు చదువుతున్నట్టున్నాయి కానీ జీవితాన్ని ఇస్తలేవు, జీతాలను ఇస్తున్నాయి. అంటే జీతాలను ఇస్తున్నాయి అంటే చదవాలి, ఉద్యోగంలో చేరాలి, నెల నెల జీతాలు పొందాలి, వీకెండ్స్ ఎంజాయ్ చేయాలి, ఓకే ప్రేమే ఉంటే తల్లిదండ్రులను పట్టించుకుంటూ లేక. ఇప్పుడు ఎలా అయిందంటే పిల్లలు చదువు ఏం చెప్తుంది, బాగా స్కాలర్ కూడా నీ ఫ్యామిలీ ఏంటి అని అంటే చాలామంది నేను నా భార్య పిల్లలు అని చెప్తున్నారు, తల్లిదండ్రులను చెప్తలేడు. ఈజ్ ఇట్ ఏ ఫ్యామిలీ? నో. అలాంటి ఆలోచన విధానం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వస్తుంది. వాస్తవానికి చాలామంది పేరెంట్స్ని కూడా అంటారు, నో డౌట్. కానీ స్టూడెంట్ పేరెంట్ కన్నా ఎక్కువ
స్కూల్లోనో కాలేజీలోనే ఉంటుండు. వీళ్ళు ఎంతసేపు జీతం వస్తుందండి. నేనేమంటా, ఇంకా ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు ఏమి చేసినా చేయకున్నా జీతం వస్తుందండి. మిమ్మల్ని ఏమీ చేయలేరు. నేను చెప్తున్నా కదా, నేను గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసి వచ్చినవని కదా, ఏమి చేయకున్నా జీతం వస్తుంది. మహా అయితే ట్రాన్స్ఫర్స్ అడ్డంగా అంటారు చూడు, ఎక్కడో లోపలికి ఉన్న ప్రాంతాలలో కష్టమైన డిఫికల్ట్ సెంటర్స్లో వేస్తారేమో కానీ ఉద్యోగం పోదు, అంటే జీతం వస్తుంది. బట్ నీకు సంతృప్తి అనేది సో బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసినప్పుడు వస్తుంది. మీరు ఎలాగ ఫీజు తీసుకుంటున్నాండి? సో వై డోంట్ యూ గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్? రైట్. మరి మీరు స్కూల్ యాజమాన్యం ఎలాగ మీరు అన్నంత ఫీజు ఇస్తున్నావు, ఎందుకు ది బెస్ట్ ఇవ్వవు? అది అక్కడ పోతుంది. అయితే ఎవ్వరు కూడా అత్యాశలకు వెళ్ళకండి, స్వేచ్ఛ ఇవ్వండి, ఎగురుతుందండి. దీనికి నేనేమంటా అంటే, వాళ్ళు ఏదో చిన్న ర్యాంక్ రాకపోతే, ఒక మార్క్ తక్కువ వస్తే, ఒక పర్సెంటేజ్ తక్కువ వస్తే, పేరెంట్స్, చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్, స్కూల్ యాజమాన్యం కూడా ఒక రకంగా నీవు నేరస్తుడివి అన్నట్టు ఇట్లా ఏలు పెట్టి చూస్తుంది. అది తప్పు. మొన్న సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురితే రెక్కలు లేని పతంగి స్వేచ్ఛగా గగనాన ఎగురుతుంది. కానీ ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు రెక్కలు తెగిన పక్షిలాగా మనసు విలవిలలాడుతుండు. ప్రాణం లేని పతంగే అంత స్వేచ్ఛగా ఎగురుతుంది, తనకే మనసున్నట్టు ఉల్లాసంగా. ఏదో చిన్న ప్రాబ్లం వస్తే రెక్కలు ఉడిగిపోయినట్టు, ఏదో పక్షికి కదా రెక్కలు తెగి కింద పడినట్టు మనసు ఆలోచిస్తుండు. అన్నీ మెటీరియలిస్ట్గా ఉండదండి. ఒక మనిషికి ఆనందం పొందడానికి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ పనిచేయవు. హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి, అది ఆనందాన్ని ఇవ్వదు నా లెక్కలో, అది క్షణికం. అవి టాస్క్లు అండి. దట్ ఈస్ నాట్ ద లైఫ్. జీవితంలో ఎన్నో ఉంటాయి, అదొక టాస్కే. మనం అలా తీసుకున్నప్పుడు సక్సెస్. నేనేమంటే, మీకు 100 కోట్లు లాటరీలో తగిలిందండి, ఇంకా అంతేనా జీవితం? ఎంజాయ్ చేయడానికి మీకు ఇంకొకటి ఏదో ఉండాలి కదా. అది మనసుకు సంబంధించింది. అంటే నీ వాళ్ళు అనేవాళ్ళు నీ ఫ్రెండ్సా, నీ పేరెంట్సా, నీ ఫ్యామిలీ, నీ కొలీగ్సా, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సైకాలజీ అంటే మన మనసు, మన హృదయము, ఎమోషన్స్, ఇవన్నీ. ఎమోషన్స్ పంచుకోవడానికి పేరెంట్స్ రెడీగా లేకపోతే ఎట్లా? ఎంతమంది స్వేచ్ఛగా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నాండి పిల్లలతోటి? ఎంతసేపు ఏం చదివినావు, ఎప్పుడు చదివినావు, నిన్న చదివినవా, హోంవర్క్ చేసినవా, ఎన్ని మార్కులు వచ్చినాయి, అసైన్మెంట్లు ఎంత వచ్చినాయి, ఇంటర్నల్ ఎంత, ఇవేనా? ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అంటే అదే కాదండి. అదొక పాయింట్. మిగతా విషయాలు కూడా మాట్లాడాలి. నువ్వు ఎందుకున్నావు అనాలి. ఊరికే డల్గా ఉంటే ఏమైందమ్మా అని అడగాలి, స్టూడెంట్ ప్రాబ్లం ఏందని అడగాలి. పేరెంట్స్ కూడా రాగానే కమాన్ అంటారు, ఎంతో టీయో స్నాక్స్ ఇస్తున్నారు, బూస్టో క్యాంప్లను వాట్ ఎవర్ ఇచ్చేసి చదవండి. అమ్మ పొద్దస్తమానం స్కూల్లో ఉండి చదివచ్చిన పిల్లోడు మరి అమ్మ ప్రేమను ఎప్పుడు పొందాలి, నాన్న ప్రేమను ఎప్పుడు పొందాలి, ఆయన ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి? రిలాక్స్ అవుతే కదా మళ్ళీ లోపలికి వెళ్ళేది. ఇన్పుట్స్ ఎప్పుడు వస్తాయమ్మా? నీకు కాస్త రిలాక్స్ అయితే మళ్ళీ ఇది రిసీవ్ చేసుకుంటుంది మెదడు. ఇలాంటి వదిలేసి ఒత్తిడి క్రియేట్ చేస్తే నేనేమంటున్నా, ప్రీష్యూర్ అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, లేకపోతే టాప్ వస్తాడు, ఇది వస్తాడు, అది వస్తాడు అని ప్రీష్యూర్గా నువ్వు అనుకుంటే ప్రెషర్ వస్తుంది. నువ్వు డోంట్ గివ్ ద టార్గెట్ అండి, యూ టేక్ ద కమిట్మెంట్. తేడా ఏంటో తెలుసా? ఇదే మళ్ళీ మీకే చెప్తున్నా, మీరు ఇవాళ ఎన్ని చెయ్యండి అని నేను ఏదో మీ ఎండీగా చెప్పేదానికన్నా, అమ్మ ఇవాళ ఎన్ని చేస్తావంటే, నో డౌట్ ఇఫ్ యు ఆర్ నార్మల్ అండ్ జెన్యూన్, నేను 15 ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు విత్ జీల్ సార్ నేను ఇవాళ 16 చేస్తా అంటావు. దట్ ఐ వాంట్. అంటే ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉన్నప్పుడు ఇది అందరికీ వర్తిస్తుంది. అయితే మన స్టూడెంట్స్ గురించి చెప్తున్నాం కాబట్టి, అండ్ అగైన్ అదొకటే లైఫ్ కాదు. ఇప్పుడు 10th పిల్లలు అనుకుందాం, 10thలో ర్యాంక్ రాలేదండి, జీవితం ముగిసిందా? లేదా 10thలో ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఇంకా అయిపోయిందా? అక్కడ కూడా అవ్వలేదు, ఇంకెంతో జర్నీ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ టర్నింగ్ను మనం లెక్కలోకి తీసుకోవాలి. ప్రతి మలుపులో గెలుపుని చూసుకోవాలి. ఒక చోట పడిపోయినంత మాత్రాన మనం జీవితంలో ఓడిపోయినట్టు కాదు. నిలబడడం నేర్చుకోవాలి. కొన్ని నిలబడడం నేర్చుకుంటాం, పడిపోయినప్పుడు, పరిగెత్తినప్పుడు కొన్ని గెలుపులు నేర్చుకుంటాం. ప్రతి మలుపు మనకు జీవితాన్ని నేర్పుతుంది. పిల్లలైనా, స్టూడెంట్ యాజమాన్యమైనా, ప్రభుత్వమైనా, పేరెంట్స్ అయినా ఇలా తీసుకోండి. పిల్లలు కూడా పోనీ చిన్న వాళ్ళకి తెలియదు, హై స్కూల్ వరకు తెలియదు, కాలేజీలకు వచ్చిన తర్వాత పీజీలు చేసి డాక్టర్ చేస్తున్న వాళ్ళు కూడా, రేపు ఎదుటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా, డాక్టర్స్ మెడికోస్ కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు మానసికంగా బలహీనలకు లేకపోతే ఆరోగ్యంగా బలహీనలకు వైద్యం చేయాల్సిన పరిస్థితుల్లో మీరు నిలదొక్కుకోండి. మీ పేరెంట్స్ అన్నది మీట్ కానప్పుడు చెప్పండి, ఛాలెంజ్ చేయండి, నేను నెక్స్ట్ టైం ఇస్తా అని చెప్పండి. యూ ట్రై ఫర్ దట్. ఒకరోజు ఓటమి ఎన్నడూ ఇది కాదు. అయితే నేను అంటే మన ఇదివరకు కూడా మాట్లాడుకుని నేను కొంత కవిత, ఎప్పుడు కూడా వెలుగు అనేది
చీకటి చివరనే వెలుగు చిరునామా అంటాం అన్నట్టు. చీకటి ఎండ్ అవుతే అక్కడ వెలుగు మొదలవుతుందమ్మా. వెలుగు చిరునామా ఏంటంటే చీకటి చివరనే వెలుగు చిరునామా అంటాం. అంటే ఇవాళ ఓడిపోయినంత అది కాదమ్మా. నువ్వు ఎంతోమంది గొప్ప వాళ్ళని తీసుకో, ట్రయల్ అండ్ ఎర్రర్లా ప్రయత్నం చేసిండ్రు, ఓటమి పొందిండ్రు, కానీ ప్రయత్నాన్ని యత్నిస్తూ ఉంటే ప్రతి ప్రయత్నము ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తామన్నట్టు. అలా మనం ట్రై చేస్తుంటే పిల్లలు హ్యాపీగా చదువుకుంటారు. దాన్ని ఒక ప్లే లాగా తీసుకోవాలి, ఆడుతున్నట్టే తీసుకోవాలి, ఆనందంగా. మీరు గురుకులాలు తీసుకోండి, చాలామంది మనం డెవలప్ అయినాం అనుకుంటున్నాం, కానీ గురుకులాలను తీసుకోండి, చాలా ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ పనిచేస్తూ తోటలో పనిచేస్తూ వంటలు చేస్తూ వాళ్ళ గురువులకు సహాయం చేస్తూ సేవ చేస్తూ బయట ప్రపంచ జ్ఞానాన్ని నేర్చుకుంటూ చదువుకున్న రాజుల కొడుకులు కూడా అక్కడే చదువుకున్నారు, మిగతా వాళ్ళు కూడా అక్కడే చదువుకున్నారు. ఎందుకు? అక్కడ కూడా అన్ని రకాల మనుషులు ఒకటే దగ్గర ఉండాలని. ఈవెన్ ఈ రోజుకి కూడా లేదు, అన్ని పోయినాయి అన్నారు, తేడాలు పోయినాయి అన్నారు. ఎక్కడ పోయినాయమ్మా? ఇప్పుడు ఇఫ్ యు ఆర్ రిచ్, ఏదో ఒక రిచ్ స్కూల్లో చదివిస్తున్నావు, మామూలు వాడు ఆ స్కూల్లో చదివిస్తున్నాడు అంటే ఇప్పటికీ ఇంకా తేడాలు ఉన్నాయా లేవా సమాజంలో? ఎన్ని విషయాలు వస్తున్నాయి చూడండి ఒక సూసైడ్ అనే దాని మీద. అంటే సైకలాజికల్గా మనం మానసికంగా ఆలోచించే ధోరణిలో మార్పు వస్తే ఇది ఉంటాయి. అనవసరమైన వీళ్ళందరి వలన, పేరెంట్స్ వలన, స్కూల్ యాజమాన్యం వలన, ప్రభుత్వ లోపాల వలన, విద్యా విధానంలో ఉన్న లోపాల వలన పిల్లలు అనవసరం గురవుతున్నారు. నీవెవరమ్మా? దేవుడిచ్చిన వరం పిల్లలు అనేది. ఉదాహరణకు 100 ఏళ్ళు కాకుండా ఒక 70 ఏళ్ళు అనుకుంటే ఒక 10-15 ఏళ్ళకే వాళ్ళ జీవితాన్ని చిదిమేస్తే మిగతా జీవితాన్ని మీరు తీసుకున్నట్టు కాదా? ప్రతి తల్లిదండ్రులు కూడా, అంటే ఐఎమ్ బికమింగ్ ఎమోషన్, ప్రతి తల్లిదండ్రులు కూడా ఎవరిని తక్కువ చేయకండి అండి, ఎవరిని తక్కువ చేయకండి. ఇప్పుడు స్కూళ్ళు పెట్టిన వాళ్ళందరూ టాపర్స్ అనండి. మామూలుగా పాత జోక్ ఉంది చూడండి, ఫెయిల్ అయిన వాళ్ళంతా స్కూల్ పెట్టినరట, బాగా ర్యాంకర్స్ అంతా అలా టీచర్లుగా చేరినరట అని. అందుకనే ర్యాంకరే గొప్పోడు అని అనుకోవడానికి వస్తే మంచిది, రావాలని అనుకోవడం మంచిది. ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే లేని దానికై పాటుపడు కానీ ఉన్నదానితో సంతోషపడు అనే జీవన విధానాన్ని ఎన్నుకుంటే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ సమాజం కానీ బాగుంటుంది. ఇది అందరూ గమనిస్తే, తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లిదండ్రులు, పిల్లలు, యాజమాన్యం. పిల్లల తప్పు తక్కువ ఉందండి, వాళ్ళకు అది ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. మీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, సంపాదించుకునే తెలివి ఇవ్వాలి, సమాజంలో నిలదొక్కునే మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి తల్లిదండ్రులు. మీకు 1000 కోట్లు ఇచ్చినా మీకు నాలెడ్జ్ లేకపోతే కొద్ది రోజులకు అవి పోతాయి, కరిగిపోతాయి. నేను 10th థర్డ్ క్లాస్ అమ్మా. ఇప్పుడు నేను 10th థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడే మీరు నన్ను అసెస్ చేస్తే వీడు వేస్ట్ అనుకుంటారా? అనుకోరా? బట్ నేను ఇంటర్మీడియట్ క్లాస్ ఫస్ట్, బీకామ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఎంకామ్ ఉస్మానియా యూనివర్సిటీ టాపర్. మా నాన్న ఎన్నడూ ప్రెషర్ పెట్టలే. ఆన్ మై ఓన్ పెరుగుతున్న కొద్దీ మనం సరౌండింగ్స్ చూస్తాం, మనకేం కావాలనేది ఆలోచించుకుంటాం, మనకు మనం చదువుకుంటాం. ఇది నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి చెప్తలేను, ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ప్రమోట్ చేసుకోవాల్సింది లేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్టడీ అనేది అనందుడు STUDY స్టడీ అంటే ఇఫ్ యూ గో స్టడీ వస్తుందమ్మా. నువ్వు స్టడీగా వెళ్ళు. స్టడీ అంటే ఏందమ్మా? నేర్చుకోవడం. ఆ నేర్చుకోవడం అనేది ఒక రోజుతోనే అయ్యేది కాదు. ఈ రోజే మొత్తం ప్రపంచ జ్ఞానం అంతా రావాలంటే రాదు. కొన్ని చదవడం ద్వారా, కొన్ని పనిచేయడం ద్వారా, కొన్ని వినడం ద్వారా, కొన్ని చూడడం ద్వారా, కొన్ని జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. అలా అనుకుంటే సొసైటీ బాగుండాలమ్మా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఓకే, నేను డైవర్ట్ అవుతున్నా, టాపిక్ అనే రెస్ట్రిక్ట్ అవుతున్నా, కానీ ఇది ఇంటర్లింక్డ్, అంటే మల్టీ లింక్డ్ ఉంది. సైకలాజికల్గా ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కానీ మన వాళ్ళు కానీ బాధపడకుండా చూసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ చాలా కేర్ తీసుకొని పిల్లలను పువ్వులాగమ్మా, అంటే ఒక ఫ్లవర్ని పిక్ చేస్తే ఎలా చేస్తాం, ఎంత డెలికేట్గా దింపుతాం, అంత బ్యూటిఫుల్గా చూసుకోవాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి. థ్యాంక్ యూ అమ్మ.